హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన కొని గంట సింబల్ అనేది వస్తుంది. దానిపైన టచ్ చేసినట్టయితేనే పక్కన ఆల్ అనే బటన్ వస్తుంది. దానిపైన కూడా క్లిక్ చేసినట్టయితేనే మన వీడియో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే కానీ మీకైతే కన్నా మీ ఫోన్లో అనేది ఉచితంగా అనేది చూడొచ్చు అనమాట. మన ఏపీ రాష్ట్రంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి మహిళలకైతే కన్నా మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాడు. ఇప్పుడేంటో మనము తెలుసుకున్నాము. ఎవరైతే ఆడబిడ్డ నిధి కింద పథకం అయితే కన్నా అమలు చేయబోతున్నాడు అనమాట. మహిళలకు వచ్చేసి ఎవరైతే కన్నా ఎవరికైతే 50 ఏళ్ళు నిండుంటాయో 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళకైతే కన్నా వర్తిస్తుంది ఈ పథకం అనేది. వాళ్ళు తప్పకుండా అనేది ఈ వీడియో కంపల్సరీ అనేది ఈ వీడియో అనేది చూస్తేనే చివరి వరకు చూస్తేనే వాళ్ళకైతే కానీ అర్థమవుతుంది. ఇప్పుడు దానికి కావాల్సిన దరఖాస్తులు ఏంటి? ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా అసెంబ్లీ సమావేశం అనేది జరుగుతుందన్నమాట. అసెంబ్లీ సమావేశంలో నిర్ణయం అనేది తీసుకొని డేట్ అనేది పిక్ చేస్తాడనమాట. మనం ఇదే డేట్లో అనేది అప్లై చేసుకుంటే కన్నా మనకి ఒక నెలకు వచ్చేసి 1500 రూపాయలు అయితే మన ఖాతాల్లోకి అయితే వేయబోతున్నాడు. ఇప్పుడు మనం చూసుకున్నాము. ఎవరికైతే 18 ఏళ్ళు నిండింటాయో మీ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా కానీ వాళ్ళకందరికీ ఈ పథకం అనేది వర్తిస్తుందన్నమాట. అలా అనేసి ఎవరికైతే పెన్షన్లు వస్తుంటాయో వాళ్ళకి మాత్రానికి ఈ పథకం అనేది వర్తించదనమాట. పెన్షన్లు వచ్చే వాళ్ళకి కాకుండా పెన్షన్లు రాకుండా ఉంటాయి 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు ఎవరికైతే నిండింటాయో వాళ్ళు తప్పకుండా అనేది మీరు అప్లై అనేది చేసుకోవాలన్నమాట. ఈ మార్చి నెలలో అనేది అప్లై చేసుకుంటే మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ అకౌంటు, మీ రేషన్ కార్డు జిరాక్సు, మీ ఊర్లో గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు అప్లై అనేది చేసుకుంటే కన్నా ఖచ్చితంగా అనేది ప్రతి నెల 1వ తారీఖు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అయితే కన్నా 1500 రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి వేయబోతున్నాడు అనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. 1500 రూపాయలు అయితే కన్నా మనకి మన ఖాతాల్లోకి అయితే కన్నా ప్రతి నెల అమలు చేయబోతున్నాడు అన్నమాట. ప్రతి ఒక్కరూ కానీ మీ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా కానీ అంతమంది మనము ఒక్కసారి అప్లై అనేది చేసుకుంటే కన్నా మన ఊర్లో గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి మనము ఈ కావాల్సిన దరఖాస్తులన్నీ ఎత్తుకొని వెళ్ళి ఒకసారి అప్లై చేసుకుంటే మనము ప్రతి నెల అనేది మన ఖాతాలకి 1500 రూపాయలు అయితే కన్నా అమలు కాబోతుంది అన్నమాట. అంతేకాకుండా మీ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా కానీ అంతమంది మహిళలు 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు ఉన్న మహిళలకు మాత్రానికి చెప్తున్నాను అనమాట. అంతమంది కొని మీరు ఈ మార్చి నెలలో అనేది అప్లికేషన్ ఫామ్ అనేది విడుదల చేస్తాడు. ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసుకొని మీ ఊర్లో గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు కావాల్సిన దరఖాస్తులన్నీ ఎత్తుకొని అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే కన్నా ప్రతి నెల ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అయితే కన్నా 1500 రూపాయలు అయితే మహిళలకు వేయబోతున్నాడు అనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అలానే చూసుకుంటే కన్నా ఈ తల్లికి వందనం పథకం ఒకటే కాకుండా ఒకేసారి రెండు పథకాలు అయితే కన్నా మహిళలకు వచ్చేసి అమలు చేయబోతున్నాడు అనమాట. ఈ ఏప్రిల్లో కానీ తల్లికి వందనం పథకం అయితే కన్నా అమలు చేయబోతున్నాడు అనమాట. మన ఇంట్లో పిల్లలైతే తల్లికి వందనం పథకం అయితే కన్నా మన ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉన్నా కానీ స్కూల్కి వెళ్తున్న పిల్లలకు మాత్రానికే వర్తిస్తుంది. 1వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే వాళ్ళకి మాత్రానికి వర్తిస్తుంది అన్నమాట. ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ సంవత్సరానికి వచ్చి 15,000 రూపాయలు అయితే కానీ మీ ఖాతాలోకి అమలు చేస్తానని చెప్తున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. మీ ఇంట్లో ఇద్దరున్నా కానీ నలుగురున్నా ముగ్గురున్నా కానీ ఇద్దరుంటే 30,000 రూపాయలు అయితే ఆ తల్లి ఖాతాల్లోకి అయితే కానీ అమలు కాబోతుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కన్నా ముగ్గురు ఉంటే కన్నా 45,000 రూపాయలు అయితే కన్నా మీ ఖాతాల్లోకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అనేది సంవత్సరానికి 15,000 రూపాయలు అయితే కన్నా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకం అని చెప్పాడు కాబట్టి ఆ తల్లి ఖాతాల్లోకి అయితే కానీ ఈ డబ్బులు అయితే కన్నా అయిపోతున్నాడు అనమాట. ఈ తల్లికి వందనం పథకానికి కావాల్సిన దరఖాస్తులు ఏంటో మనం ఇప్పుడే తెలుసుకున్నాము. మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, మీ బ్యాంక్ అకౌంటు, ఎవరైతే పిల్లోళ్ళు ఉన్నారో ఆ తల్లి ఖాతాల్లోకి అయితే కానీ అమలు కాబోతుంది కదా. కాబట్టి ఈ డబ్బులు అనేది ఆ తల్లివి అనేటివి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ బ్యాంక్ అకౌంటు,
ఫోన్ నెంబరు, మీ ఆధార్ కార్డుకు ఏ ఫోన్ నెంబర్ అయితే మీరు ఇచ్చింటారో అదే ఫోన్ నెంబర్ అనేది ఉండాలన్నమాట. మీ ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ పిల్లోళ్ళది వచ్చేసి ఆధార్ కార్డు, మీ ఊర్లో ఆధార్ సెంటర్ ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి మీరు అప్డేట్ అనేది చేసుకోవాలన్నమాట. మీరు మీ పిల్లలు ఎంతమంది పిల్లలు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తుంటే అంతమంది పిల్లలది మీ ఆధార్ కార్డు, అంతమంది పిల్లల్ని తీసుకెళ్ళి మీరు మీ ఊర్లో ఆధార్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మీరు అప్డేట్ అనేది చేసుకున్నట్టు అయితే కన్నా ఖచ్చితంగా అయితే కన్నా మీకు ఈ డబ్బులు అనేది విడుదల చేస్తాడన్నమాట. ఇప్పటి వరకు చూసుకుంటే ఈ తల్లికి వందనం పథకం గురించి ఇప్పుడైతే కన్నా అసెంబ్లీ సమావేశం అనేది జరుగుతూ ఉన్నాయన్నమాట. అసెంబ్లీ సమావేశంలో అనేది నిర్ణయం అనేది తీసుకొని మనకైతే కన్నా ఒక డేట్ అనేది ఫిక్స్ చేస్తాడనమాట. ఏప్రిల్ నుంచి అయితే కన్నా ఈ తల్లికి వందనం పథకం అయితే కన్నా ఆ మహిళల ఖాతాల్లోకైతే తల్లి ఖాతాల్లోకైతే కన్నా అమలు చేయబోతున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్కరూ కొని ఆధార్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మీరు అప్డేట్ అనేది చేసుకోండి. ఈకేవై చేసుకుంటేనే మీరు మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, మీ బ్యాంక్ అకౌంటు, మీ పిల్లల ఆధార్ కార్డు ఎత్తుకొని వెళ్ళి మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ అనేది చేసుకొని ఈకేవైసీ అనేది చేసుకున్నట్టు అయితేనే ఈ డబ్బులు అయితే కన్నా ఎవరైతే ఈకేవైసీ అనేది చేసుకొని ఆధార్ కార్డు అప్డేట్ అనేది చేయించుకుంటారో వాళ్ళకి మాత్రానికే డబ్బులు అనేది వస్తాయన్నమాట. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కొని మీ బంధుమిత్రులకు కొని ఈ వీడియో అనేది షేర్ చేయండి. షేర్ అనే బటన్ వస్తుంది మీ ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ మీరు అనేది ఈ లింక్ అనేది షేర్ చేయొచ్చు అనమాట. షేర్ చేస్తేనే మీ బంధుమిత్రులకు ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అనమాట. వాళ్ళకు కొని తెలుస్తుంది కాబట్టి వాళ్ళకు కొని అప్డేట్ అనేది చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇది అప్డేటు. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అనేది చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చివరి వరకు అనేది చూసి లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు చేసే లైక్ చాలా విలువైంది. మీరు లైక్ చేస్తేనే మరింత కొంతమందికి అనేది ఈ వీడియో అనేది వెళ్ళటం జరుగుతుందన్నమాట. తప్పకుండా అనేది లైక్ చేయండి.